44 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కూటమి ప్రభుత్వం గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గొర్లె శివనారాయణ అన్నారు. బుధవారం పట్టణంలో క్లస్టర్ 2 గుర్రప్ప కళ్యాణ మండపంలో, క్లస్టర్ 3 టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వర్చువల్గా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాద ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు అని అన్నారు. ఎంతో మంది కార్యకర్తలు పార్టీలో చేరి పార్టీకి బలంగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కరణం రవి, బొద్దపు రమణ పాల్గొన్నారు. Commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. Rupees 70 received on phone pay. This is our resolve. This is our responsibility. This is our commitment. చాలా మంది గొప్ప మొన్న మీ అందరికీ కోరుకోబెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి మున్సిపాలిటీ క్లస్టర్ 2, క్లస్టర్ 3 మరి యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మరి యలమంచిలి గురప్ప చౌట్రీ మరియు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు చేసిందో ప్రధానమంత్రి గారు ఇంధన పొదుపు చేయమని చెప్పడం వల్ల మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి ఎక్కడికెక్కడ వర్చువల్గా మరి చేయమని చెప్పడం జరిగింది. అందువల్ల మరి తెలుగుదేశం పార్టీ మహానాడు మరి క్లస్టర్ ద్వారా విడివిడిగా చేయడం జరుగుతుంది. అక్కడ మరి ప్రజలు కూడా మరి కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా మరి చేస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. 44 సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అవుతుంది. మరి ఎక్కువ మంది ఈ పార్టీలో కార్యకర్తలు, నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మరి నీతి నిజాయితీవంతులు ఉన్నారు. అందుకే ఈ పార్టీ ఇలా ముందుకు కొనసాగుతుంది. రేపు కూడా మరి ఈసారి కాదు, నెక్స్ట్ కూడా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు కూటమి అధికారంలోకి వస్తుంది? ఎందుకంటే వీళ్ళందరి తాలూకా పరిపాలనలు కానీ, మరి నాయకుల తాలూకా తీరుతెన్నులు కానీ మరి రాష్ట్రానికి మరి గత ప్రభుత్వాన్ని చూశారు, విసుకుపోయి మరి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి యువతకి ముఖ్యంగా భవిష్యత్తు ఉండాలంటే మళ్ళీ రావాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగు.